ఒక చిన్న ప్రార్థన అది ఎలా ఒక మహా ఆలయంగా మారింది. అసలు ఒకే ఒక మనిషికి ఉండే నమ్మకం దైవ సంకల్పంగా ఎలా రూపుదిద్దుకుంటుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది సరిగ్గా ఇదే. ఇది కేవలం రాళ్లతో కట్టిన కథ కాదు, అచంచలమైన విశ్వాసంతో నిర్మించిన ఒక అద్భుతం గురించిన కథ. ఇక్కడ కనిపిస్తోంది కదా ఈ అద్భుతమైన దృశ్యం, ఏకంగా 37 అడుగుల ఎత్తైన స్మారక చిహ్నం. కాని మీకు తెలుసా, దీని వెనుకున్న కథ ఒక చాలా సాధారణమైన ప్రార్థనతో మొదలైంది. ఇంతకీ ఆ చిన్న ప్రార్థన ఇంత పెద్ద మహారూపాన్ని ఎలా సంతరించుకుంది, ఆ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం పదండి. ఏ గొప్ప కథకైనా ఒక ఆరంభం ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది. మరి ఈ మహాయజ్ఞం వెనక ఉన్నదెవరు? ఇంకెవరో కాదు, ఒకే ఒక్క వ్యక్తి. ఆయన అచంచలమైన భక్తే ఈ కథ మొత్తానికి పునాది. ఆయనే వాసుదేవ స్వామిగారు. మన కథకు హీరో వాసుదేవ స్వామిగారు 1954లో పుట్టారు. చూటానికి చాలా సింపుల్ లైఫ్, కాని ఆయన మనస్సులో మాత్రం హనుమంతుడిపై అసాధారణమైన భక్తి ఉండేది. ఎంతలా అంటే రోజూ శ్రీరామజయం రాసి ప్రార్థన చేసేకే ఆయనకు రోజు మొదలయ్యేది. అది ఆయన నిబద్ధత. అలా ప్రశాంతంగా సాగిపోతున్న ఆయన జీవితంలోకి ఒక పెద్దాయన రూపంలో విధి ప్రవేశించింది. ఆయన ఇంటికొచ్చి ఒక జోస్యం చెప్పారు. మీ పూర్వీకుల ఊర్లో ఒక పెరుమాళ్ ఆలయం శిథిలావస్థలో ఉంది, దాన్ని మళ్లీ కట్టించాల్సిన బాధ్యత నీదే అని చెప్పారు. బస్ అదే ఆయన జీవితానికి దొరికిన అసలైన లక్ష్యం, మొదటి పిలుపు. భక్తి అనేది కేవలం మనసులో ఉంటే సరిపోదు కదా, అది కార్యరూపం దాల్చాలి. స్వామిగారి జీవితంలో సరిగ్గా అదే జరిగింది. ఆయన భక్తి ఒక స్పష్టమైన లక్ష్యం వైపు మళ్ళింది. దైవంతో ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఏర్పడిన క్షణం అది. ఏకంగా 41 రోజులపాటు కఠోరమైన దీక్షతో ధ్యానం చేశారు స్వామిగారు. అప్పుడు జరిగిందో అద్భుతం. సాక్షాత్తు హనుమంతుడే ఆయనకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, నేను నీ మనసులోనే ఉంటాను. నువ్వు ఎవరికోసం ఏది కోరుకున్నా వాళ్ల కష్టాలను నేను తీర్చేస్తాను. ఇంకేముంది? ఆ ఒక్క మాటతో స్వామిగారి భక్తికి ఒక దైవిక అధికారం వచ్చేసింది, ఒక స్పష్టమైన లక్ష్యం దొరికింది. ఆ దైవిక అనుభవం జరిగాక కేవలం 2 రోజులకే ఒక చిన్న హనుమంతుడి విగ్రహం ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. చెప్పాలంటే ఆ మహా ఆలయ నిర్మాణానికి పడ్డ మొదటి పునాదిరాయి అదే. అప్పటిదాకా మాట రూపంలో ఉన్న వరం ఇప్పుడిలా మూర్తి రూపంలో ఆయన ముందుకొచ్చింది. సరే, దైవిక శక్తి అన్నారు, వరమొచ్చింది అన్నారు, కాని ఆ శక్తి నిజంగా పనిచేసిందా? లోకానికి దాని ప్రభావం ఎలా బయటపడింది చూద్దాం. అక్కడ్నించి ఇక అద్భుతాలు ఒకదాని తర్వాత ఒకటి జరగడం మొదలయ్యాయి. ఉదాహరణకి, ఏళ్ల తరబడి పిల్లలు లేని ఒక జంటకు మీకు కవల అబ్బాయిలు పుడతారు అని స్వామిగారు చెప్పారు. కట్ చేస్తే 5 నెలల్లో అది నిజమైంది. డాక్టర్లు చేతులెత్తేసిన ఒక క్యాన్సర్ పేషెంట్ హనుమంతుడి దయతో బతికారు. అంతెందుకు, ఆ పెద్దాయన మొదట ఏ శిథిలమైన గుడి గురించి చెప్పారో దాన్ని కూడా విజయవంతంగా పునర్నిర్మించారు. సో ఒక చిన్న గుడిని బాగుచేయడంతో కథ మొదలైంది. కాని కథ అక్కడితో ఆగిపోలేదు. విధి ఆయన కోసం ఇంకా పెద్ద ప్రణాళిక వేసింది. అది ఊహకు కూడా అందని ఒక గొప్ప దర్శనం. ఇక లక్ష్యం పాతదాన్ని బాగుచేయడం కాదు, చరిత్రలో నిలిచిపోయే ఒక కొత్తదాన్ని సృష్టించడం. అది 2007వ సంవత్సరం హనుమన్ జయంతి రోజు. ఆ పవిత్రమైన రోజున హనుమంతుడు ఇంకో పెద్ద ఆజ్ఞ ఇచ్చాడు, చాలా పెద్ద ఆజ్ఞ. అదేంటంటే, నేను నా విశ్వరూప అవతారం తీసుకోబోతున్నాను, ఈ భూమిపై విశ్వరూప హనుమంతుడిగా ఆవిర్భవిస్తాను. అంతే, ఆ ఒక్క మాటతో ఒక మహా ఆలయ నిర్మాణానికి పునాది పడింది. హనుమంతుడి ఆజ్ఞ ప్రకారం ఒక పవిత్రమైన తోటను ఆలయస్థలంగా నిర్ణయించారు. ఇక ఆ ప్రదేశం దేవతలందరూ కొలువుదీరే ఒక దైవ సమూహంగా మారబోతోంది. మరి ఒక్కో దైవమూర్తి ఆ తోటలోకి ఎలా వచ్చారో చూద్దామా? మరి ఆ పవిత్ర స్థలంలోకి మొదటగా అడుగుపెట్టిందెవరో తెలుసా? సాక్షాత్తు అమ్మవారు. హనుమంతుడు ముందే చెప్పారు, మీరు పూజలు మొదలుపెట్టండి చాలు, అమ్మవారే స్వయంగా వస్తారు అని. ఆయన చెప్పినట్టే జరిగింది. 2 వారాల్లో అమ్మవారి విగ్రహం వచ్చింది. ఆ విగ్రహాన్ని 5 పవిత్రమైన గోవులతో పాటు ఆ తోటలోకి తీసుకెళ్లి గోపూజ చేసి ప్రతిష్ఠించారు. అలా ఆ పవిత్ర స్థలంలో దైవశక్తికి మొదటి పునాది పడింది. సరే, అమ్మవారు వచ్చారు, ఆ స్థలం పవిత్రంగా మారింది. ఇప్పుడు ఆ స్థలానికి రక్షణ కూడా కావాలి కదా. అందుకే హనుమంతుడి ఆదేశం మేరకు ఉగ్ర స్వరూపుడైన నరసింహుణ్ణి తీసుకురావడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. అనుకున్నట్టే శక్తి స్వరూపంగా నరసింహస్వామి విగ్రహం కూడా అక్కడికొచ్చేసింది. ఆలయానికి అభయమిస్తూ
ఆ దైవ సమూహంలో ఆయన కూడా కొలువుదీరారు. అమ్మవారు వచ్చారు, నరసింహుడు వచ్చారు. తరువాత ఎవరు? హనుమంతుడికి అత్యంత ప్రియమైనదేంటి? శ్రీరాముడి సేవ. అందుకే ఈ ఆలయానికి గుండెలాంటి శ్రీరామ పట్టాభిషేకం ఘట్టాన్ని ప్రతిష్ఠించాలని ఆజ్ఞ వచ్చింది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన పద్ధతిని పాటించారు. దైవాదేశం ప్రకారం మొదట ఆ స్థలాన్ని నాగలితో దున్ని పవిత్రంగా వరి నాటారు. ఆ తర్వాతే మేళతాళాలతో శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను తీసుకొచ్చారు. ఈ పవిత్రమైన ఘట్టమే ఆ ఆలయానికి గుండెకాయలా నిలిచింది. ఓకే, ఇప్పుడు మనం ఈ కథలో చాలా ముఖ్యమైన క్లైమాక్స్ లాంటి ఘట్టానికి వచ్చేసాం. ఆ నెంబర్ చూడండి, 37 అడుగులు. ఏంటది? ఊహించగలరా? అదే ఆ గొప్ప దర్శనం యొక్క అసలు పరిమాణం. ఫైనల్గా ఆ గొప్ప దర్శనం నిజమయ్యే రోజు రానే వచ్చింది. 37 అడుగుల భారీ విశ్వరూప హనుమంతుని విగ్రహం ఏకంగా 54 చక్రాల పెద్ద ట్రక్కు మీద ఊహకందని వైభవంగా ఆ గ్రామానికి చేరుకుంది. ఇది కేవలం ఒక విగ్రహం కాదు, స్వామిగారి భక్తికి, హనుమంతుడి ఆజ్ఞకు నిలువెత్తు సాక్ష్యమది. చూసారుగా, ఒక సాధారణ భక్తుడి చిన్న ప్రార్థనతో మొదలైన ప్రయాణం చివరికి ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఆవిర్భావంతో ఎలా పరిపూర్ణమైందో ఈ 2 చిత్రాలు చూస్తే చాలు కథ మొత్తం అర్థమైపోతుంది. ఒకవైపు ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆ చిన్న హనుమంతుడి విగ్రహం, మరోవైపు ఆ ప్రయాణం చివర్లో ఆవిర్భవించిన 37 అడుగుల మహారూపం. ఎంత అద్భుతంగడా! ఇంతటి గొప్ప ఆలయానికి పేరేంటి అనుకుంటున్నారా? ఆ పేరు కూడా సాక్షాత్తు హనుమంతుడే పెట్టాడు. తెన్ అయోధ్య రామ పట్టాభిషేక సంజీవన ఆంజనేయార్. ఇక్కడ తెన్ అంటే తమిళంలో దక్షిణమని అర్థం. అందుకే ఈ ఆలయం ఈరోజు దక్షిణ అయోధ్యగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మరి ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్న దగ్గరికి వద్దాం. ఒకే ఒక్క వ్యక్తికి ఉండే నమ్మకంతో ఏం సాధించవచ్చు? ఈ కథ మొత్తం చూశాక సమాధానం మన కళ్ల మున్నే ఉంది కదా. ఆకాశమంత నమ్మకం ఉంటే అసాధ్యమనేది ఏదీ ఉండదు. మేలూరులో దక్షిణ అయోధ్య అని పిలిచే ఒక అద్భుతమైన ఆలయం ఉంది. అసలు అయోధ్య ఎక్కడో ఉత్తరాన ఉంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఆ పేరెందుకొచ్చింది? అసలు కథ ఏంటి? పదండి ఈ విశ్లేషణలో ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఆలయంలోకి అడుగుపెట్టగానే మన కళ్ళ ముందు కనిపించే ఈ దృశ్యం 37 అడుగుల ఏకశిలా విశ్వరూప ఆంజనేయ స్వామి. ఒకే ఒక్క రాయి నుండి చెక్కిన ఈ మహారూపం యొక్క గంభీరత చూస్తే ఒళ్ళు గగురుపడుతుంది. ఎవ్వరికైనా సరే భక్తిభావం కలగక మానదు. సరే, అసలు విషయానికొస్తే శ్రీరంగం దగ్గర ఉన్న ఈ ఆలయానికి దక్షిణ అయోధ్య అనే పేరు ఎలా వచ్చింది? అదే మన ముందున్న అసలు ప్రశ్న. ఈ ప్రయాణంలో ఆ సమాధానాన్ని వెతికి పట్టుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణంలో ఏం చూడబోతున్నామంటే మొదటగా ఆ దిగ్గజ దైవం గురించి తెలుసుకుందాం. తర్వాత ఆలయానికి ఎలా వెళ్లాలో చూద్దాం. ఆపై కొలువుదీరిన దైవిక సభను దర్శించుకుందాం. అక్కడ జరిగే పూజల వివరాలు, ఇంకా ఆలయానికున్న ఇతర ప్రత్యేకతలు అన్నీ విశ్లేషిద్దాం. మొదటిగా విశ్వరూప ఆంజనేయ స్వామి. అసలు ఈ ఆలయానికి ఆయనే కదా మూలస్తంభం. ఆయన కథతోనే మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఈ విగ్రహం వెనుక ఉన్న కథ చాలా అద్భుతమైనది. ఇది మొత్తం 41 అడుగుల ఏకశిల. అందులో 37 అడుగుల స్వామి రూపమైతే మిగిలిన 4 అడుగులు పీఠం. ఒక్కసారి ఊహించండి, ఇంత భారీ విగ్రహాన్ని 54 చక్రాల వాహనం మీద మేలూరుకు తీసుకొచ్చారంటే ఎంత గొప్ప విషయం కదా. ఇక్కడ ఆంజనేయ స్వామిని మనం 2 రూపాల్లో దర్శించుకోవచ్చు. ఒకటి మనం చూస్తున్న ఈ 37 అడుగుల భారీ విశ్వరూపమూర్తి. రెండోది ఉత్సవాల కోసం వాడే చిన్న ఉత్సవమూర్తి. ప్రతి నెల స్వామి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున ప్రత్యేక అభిషేకం చేస్తారు. ఇక వార్షిక ఆంజనేయ జయంతి వేడుకలైతే ఇక్కడ చాలా ఘనంగా కన్నుల పండుగలా జరుగుతాయి. ఆ ఉత్సవమూర్తి అలంకారాలు చూస్తే అబ్బా, నిజంగా భక్తి కళ 2 కలిసిపోయినట్టుంటాయి. జీడిపప్పు మాల, వెండి కవచం, ఇలా ప్రతి అలంకారంలో భక్తుల ప్రేమ, ఆలయ కళా నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తాయి. సరే, ఇంత గొప్ప ఆలయం గురించి విన్నాక అక్కడికి ఎలా వెళ్ళాలి అనిపిస్తుంది కదా. పదండి
మీ ప్రయాణాన్ని సులభం చేసే కొన్ని ఆచరణాత్మక వివరాలు చూద్దాం. శ్రీరంగం నుంచి వెళ్లేవారికి మినీ బస్ సౌకర్యం చాలా బావుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే శ్రీరంగం ఎంజీఆర్ విగ్రహం దగ్గర నుంచి మేలూరుకి వెళ్లే బస్ టైమింగ్స్, అలాగే తిరిగి రావడానికి టైమింగ్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. వీటిని బట్టి ప్రయాణాన్ని తేలిగ్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఆలయం ఎక్కడుందంటే శ్రీరంగంలోనే మేలూరు అనే గ్రామంలో ఉంది. కావేరి వంతెన నుంచి 7 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుంచి అయితే 5 కిలోమీటర్ల దూరమే. షేర్ ఆటోలు, మినీ బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు పార్కింగు, వీల్చైర్ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం ఆలయంలోని అసలైన దైవిక సభలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ ఏ దేవతలు కొలువుదీరారు, వారి వెనుక ఉన్న కథేంటి, ఒక సంపూర్ణ సభ ఎలా ఏర్పడిందో చూద్దాం రండి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయముంది. సాధారణంగా రాముడు ఉన్న చోటే కదా తాయారుంటారు. కాని ఇక్కడ హనుమంతుని కోరిక మేరకు రాముడి కంటే ముందే తాయారు వచ్చారట. 5 గోవులతో ఆమెకు స్వాగతం పలికి గోపూజతో ప్రతిష్ఠించారు. అందుకే ఇక్కడ మంగళ, శుక్రవారాల్లో అమ్మవారికి జరిగే పూజలు అంత ప్రత్యేకం. సరే, మనం మొదట అడిగిన ప్రశ్న గుర్తుంది కదా, దీనికి దక్షిణ అయోధ్య అని పేరు ఎందుకొచ్చిందని? ఆ సమాధానం ఇక్కడే ఉంది. అయోధ్యలో జరిగిన ఆ అద్భుతమైన రామ పట్టాభిషేకాన్ని మనం ఇక్కడ కళ్ళారా చూడొచ్చు. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులతో కలిసి పూర్తి రాజసభతో ఇక్కడ కొలువుదీరాడు. అందుకే ఇది దక్షిణ అయోధ్య. రాముడి సన్నిధిపై ఉన్న గోపురం 51 అడుగులతో అన్నింటికంటే ఎత్తుగా ఉండి ఆయన కీర్తిని చాటుతుంది. రాముడు తాయారు వచ్చాక ఆ దైవసభను పూర్తి చేయడానికి రక్షణగా భద్ర నరసింహుడు, చక్రతాళ్వార్లను కూడా ప్రతిష్ఠించారు. అంటే ఒక సంపూర్ణ దైవసభ ఇక్కడ ఏర్పడిందన్నమాట. ఇంకో విశేషం ఏంటంటే ఈ దైవసభలోని ప్రతి దేవతకు సొంతంగా ఒక గోపురం ఉండటం ఇది చాలా అరుదుగా చూస్తాం. దేవతల గురించి తెలుసుకున్నాం. మరి ఇక్కడ జరిగే ముఖ్యమైన పూజలు, ఉత్సవాలు ఏంటి, భక్తులు వాటిలో ఎలా పాల్గొనవచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రతి నెలలో 2 చాలా ముఖ్యమైన హోమాలు చేస్తారు. రెండో శనివారం సుదర్శన హోమం. ఇది చెడు శక్తుల నుంచి రక్షణ ఇస్తుందని నమ్మకం. ఇక 4వ శనివారం లక్ష్మీ నరసింహ హోమం. ఇది కష్టాల నుంచి విముక్తిని, మంచి ఐశ్వర్యాన్ని ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక ప్రత్యేక పూజల విషయానికొస్తే కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఆంజనేయ స్వామికి మూలా నక్షత్రం నాడు అభిషేకం, శ్రీరాముడికి పునర్వసు నక్షత్రం నాడు తిరుమంజనం, తాయారుకైతే ప్రతి మంగళ, శుక్రవారాల్లో విశేష పూజలు చేస్తారు. ముఖ్యంగా నవరాత్రులప్పుడు తాయారు ఉత్సవాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఆలయం అంటే కేవలం దేవుడి విగ్రహాలు, పూజలు మాత్రమే కాదు. అంతకు మించి యాత్రికులకు ఒక పూర్తి ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆలయ ప్రాంగణంలో ఒక గోశాల కూడా ఉంది. అక్కడ ప్రతి మంగళ, శుక్రవారం గోపూజలు జరుగుతాయి. త్వరలోనే ఒక పెద్ద పవిత్రమైన కోనేరు కూడా నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే ఆలయ శోభ మరింత పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ముందే చెప్పుకున్నట్టు ప్రతి సన్నిధికి ఒక ప్రత్యేక గోపురం ఉండటం ఈ ఆలయాన్ని చాలా విశిష్టంగా నిలబెడుతుంది. ఈ ఒక్క వాక్యం చాలు ఈ ఆలయం యొక్క సారాంశమేంటో చెప్పడానికి. అయోధ్య యొక్క దైవిక పట్టాభిషేకాన్ని దక్షిణాన చూడగలిగే ప్రదేశం. నిజంగా అయోధ్యలో జరిగిన ఆ చారిత్రాత్మక మహోత్సవాన్ని ఇక్కడ చూస్తున్నామన్న అనుభూతి కలుగుతుంది. సో ఇక్కడ మనం చూసేది కేవలం విగ్రహాలను కాదు, భూమి మీద కొలువుదీరిన ఒక సంపూర్ణ దైవిక సభను. భక్తి, చరిత్ర, శాంతి అన్నీ ఒకే చోట కలిసిన ఈ దక్షిణ అయోధ్యను దర్శించుకుంటే ఆ దివ్య పట్టాభిషేక దృశ్యం మనలో ఎలాంటి స్ఫూర్తిని నింపుతుందో కదా.